హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నిమ్మకాయ పులుసుతో నిలవ పచ్చడి అయితే చేస్తున్నాను. నేను స్టిచింగ్ చేసి వచ్చేసరికి నా కొడుకైతే నిమ్మకాయలతో పులుసు తీసి రెడీగా అయితే పెట్టేశాడు. ఇప్పుడు నిమ్మకాయ పులుసుతో నిలవ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇది 1 మంత్ ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రోజు రోజుకి టేస్ట్ మారుతుందండి. ఇది ఫస్ట్ డే కొంచెం చేదనిపిస్తుంది. నెక్స్ట్ డే నుంచి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పు సాంబారు సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా తినచ్చు, బాగుంటుంది. ముందుగా నేనైతే ఇంగువ కొంచెం అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న ముక్క అయితే వేసుకున్నానండి ఇంగువ. తర్వాత కారం సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. నా కొడుకైతే 3 డేస్ నుంచి నిమ్మకాయ నిల్వ పచ్చడి చేయమ్మా అండి రోజు అడుగుతూనే ఉన్నాడండి. ఇది ఈరోజే కుదిరింది. తర్వాత ఎండుమిర్చి వేయించుకున్నాక ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను, ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను, అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. వీటినన్నిటిని దోరగా అయితే వేయించుకోవాలి, ఎక్కడైతే మార్చకూడదు. దీంట్లో పప్పులు ఏమి వేసుకోకూడదండి. ఇది నిలవ పచ్చడి కదండి, పప్పులు వేస్తే నిలవ ఉండదు. అందుకని నేనైతే పప్పులు ఏమి వేసుకోవట్లేదు. ఆ వేయించుకున్న ఎండుమిర్చి కొంచెం చల్లార్చాక మిక్సీకి అయితే వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదండి, మిక్సీలు పాడైపోతాయి. కొంచెంసేపు ఒక చుట్టూ తిప్పాక తర్వాత మళ్ళీ కల్లుప్పు వేసి అయితే మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి అయితే వేసుకోవాలి. తర్వాత పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిలే పడుతుందండి, ఎందుకంటే కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు అయితే వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. దీనిలోకి 4 ఎండుమిరకాయలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేసుకున్నాను. తర్వాత ఈ నిమ్మకాయ పచ్చడిని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఎప్పుడైనా అన్నం సహించినప్పుడు, ఏదైనా పుల్లగా తినాలని అనిపించినప్పుడు ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలాంటి పచ్చళ్ళు ఉంటే ఒక ముద్ద అన్నం ఎక్కువగానే తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.